నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి యూనిట్ 4 పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో ఉన్నాము. సో పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో ప్రీవియస్ వీడియోస్ లో మనం ఇంట్రడక్షన్ చూసాము, షార్ట్ ప్రాబ్లమ్స్ చూసాము, ఇంకా ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఎలా సాల్వ్ చేయాలో ఒక ప్రాబ్లం చూసాము. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాము. సో ఇందులో మనకి ఎవరు ఉన్నారంటే గంగా ఇంకా యమున ఉన్నారు. సో గంగా యమున ఇద్దరు ప్రాఫిట్స్ ఈక్వల్ గా షేర్ చేసుకుంటున్నారంట. సో ఈక్వల్ గా అంటే ఇద్దరే కాబట్టి 1:1. సో 1:1 ఇద్దరు షేర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇచ్చినారు, కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినారు. దాన్ని బట్టి మనం ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇంకా బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇందులో ఇంకా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు మనం అది. సో దీనికి మనకి ఏమంటున్నారు, ఫస్ట్ స్టాక్ అని అన్నారు. సో స్టాక్ మనకి ఎందులో వస్తుంది, ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది. నెక్స్ట్ పర్చేస్ కూడా ట్రేడింగ్, వేజెస్ ట్రేడింగ్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది. ఇది ప్రాఫిట్ అండ్ లాస్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్, ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తుంది. క్యాష్ ఇంకా బ్యాంక్ బ్యాలెన్సెస్ అసెట్ లో వస్తుంది మనకి. మళ్ళీ డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ మనం అలౌ చేస్తున్నాం. డిస్కౌంట్ రిసీవ్డ్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది, ఎందుకంటే ఇన్కమ్ కాబట్టి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ లో డెబిట్ సైడ్ వస్తుంది. ఎందుకు డెబిట్ సైడ్ వస్తుంది, మనం అలౌ చేస్తున్నాం అంటే ఎక్స్పెన్స్ టైప్ కదా, అంటే లాస్ కదా. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్, ప్రాఫిట్ అండ్ లాస్. సన్రీ డెటార్స్ అసెట్, ఫిక్స్డ్ అసెట్, ఇది లయబిలిటీ సైడ్ వస్తాయి, డ్రాయింగ్స్. నెక్స్ట్ సేల్స్ అనేటివి ఏంటి, మనకి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ అనేది వస్తుంది. మళ్ళీ ట్రేడ్ క్రెడిటార్స్ లయబిలిటీ, 6% లోన్ ఫ్రమ్ గంగా, ఇది కూడా లయబిలిటీ. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తుంది. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ మనకి లయబిలిటీ సైడ్, ఎక్కడైతే నిన్న మనం చూసాం కదా లయబిలిటీ సైడ్ వస్తుంది అని చెప్పి జనరల్ రిజర్వ్, సో అక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏముంది మనకి క్యాపిటల్స్, గంగాది యమునది ఇచ్చినారు. బ్యాడ్ డెట్స్ రికవర్డ్, బ్యాడ్ డెట్స్ అనేటివి ఉంటే మనకి అది లాస్ అవుతుండే, ప్రాఫిట్ అండ్ లాస్ లో డెబిట్ సైడ్ వస్తుంది. రికవర్ అయిపోయినాయి అంట, సో ప్రాఫిట్ అండ్ లాస్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది, ఎందుకంటే ఇన్కమ్ కాబట్టి. సో బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అంటే ఏంటిది, ఏవైతే ఉద్దరు ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు రిటర్న్ ఇచ్చేసారు మనీ. ఉట్టి బ్యాడ్ డెట్స్ అంటే ఏంటిది, వాళ్ళు ఇవ్వలేదు ఇంకా అన్నట్టు. తర్వాత గంగాస్ కరెంట్ అకౌంట్ అమౌంట్ ఇచ్చినారు. సో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ లో ఏమి ఇచ్చినారు, క్లోజింగ్ స్టాక్ ఇచ్చినారు, సాలరీస్ పేయబుల్ ఇచ్చినారు, మళ్ళీ ప్రొవైడ్ ఫర్ బ్యాడ్ డెట్ 6% ఆన్ డెటార్స్ ఇచ్చినారు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇచ్చినారు, డిప్రిసియేషన్ ఫిక్స్డ్ అసెట్స్ మీద 3% ఇచ్చినారు, ఫర్నిచర్ బై 500 ఇచ్చినారు, మళ్ళీ ఇంట్రెస్ట్ అలౌడ్ ఆన్ క్యాపిటల్ 6% ఇచ్చినారు, నో ఇంట్రెస్ట్ రిక్వైర్డ్ ఆన్ కరెంట్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ గంగాది 250, యమునది 150 డ్రాయింగ్స్ ఇచ్చినారు, మళ్ళీ జనరల్ రిజర్వ్ ది 6000 ఇచ్చినారు. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ జనరల్ రిజర్వ్ ది 5000 ఇచ్చినారు, ఇక్కడ 6000 ఇచ్చినారు అని చెప్పి. ఎప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఏ అమౌంట్ ఇస్తే అది తీసుకోవాలి మనము, డబ్బాలు ఉన్నది ఇగ్నోర్ చేసి. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఫర్నిచర్ 10,000 అని ఇచ్చారు, కింద ఇక్కడ ఫర్నిచర్ 15,000 అని ఇచ్చిండ్రు అనుకోండి, ఈ 10,000 ఇగ్నోర్ చేసి 15,000 తీసుకుంటాం కింద ఏదైతుందో అది. నెక్స్ట్ ఏమి ఇచ్చినారు, మనం ప్రాఫిట్ అండ్ లాస్ ట్రేడింగ్ అకౌంట్, ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలని అడుగుతున్నారు. సో ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయాలంటే మనం ఏం చేసుకుంటాం, ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఇప్పుడు మనం టిక్ చేసుకునే అన్ని ఇక్కడ రాసుకుంటాం. మళ్ళీ పర్చేజ్ రిటర్న్స్ లేవు, ఉండుంటే ఇందులో నుంచి మైనస్ చేస్తుండే. వేజెస్, సేల్స్ రిటర్న్స్ లేవు. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ రాసుకున్నాము, 2 సైడ్స్ టోటల్ చేసినాము, ఇటు సైడ్ ఎక్కువ వచ్చింది. ఇందులో నుంచి ఈ 3 అమౌంట్స్ ని మైనస్ చేస్తే 66,500 వచ్చింది, అది మనకి గ్రాస్ ప్రాఫిట్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి వెళ్ళిపోదాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో సాలరీస్, మళ్ళీ సాలరీస్ పేయబుల్ అని మనకి కింద అడ్జస్ట్మెంట్స్ లో ఇచ్చినారు. సో దాన్ని దీనికి యాడ్ చేయాలి, చేస్తే 16,000. మళ్ళీ అడ్వర్టైజింగ్, రెంట్ అండ్ ఇన్సూరెన్స్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, మళ్ళీ డిస్కౌంట్. సో ఇక్కడ చెప్పినా కానీ నేను డిస్కౌంట్ అలౌడ్ అని చెప్పి, సో డిస్కౌంట్ అలౌడ్ అంటే డెబిట్ సైడ్ వస్తుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనకి ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్ వస్తుండే. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్, సో బ్యాడ్ డెట్స్ రాసుకున్నాము. మళ్ళీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఏదైతుందో అది 600 రాసుకున్న తర్వాత మళ్ళీ బ్యాడ్ డెట్ రిజర్వ్ ఎంత ఇచ్చినారు మనకి, ఏదైతే మనకి డెటార్స్ ఉన్నాయో దాని మీద 6% చేయమని అన్నారుగా బ్యాడ్ డెట్స్ రిజర్వ్. సో 6% చేసి 2,400 వచ్చింది. సో దాని మీద మళ్ళీ పీవీడీ ఏదైతే ఉందో 2,000 దాన్ని మైనస్ చేసుకుంటాం, అప్పుడు మనకి 400 వస్తుంది. లేదు ఒకవేళ బ్యాడ్ డెట్స్ రిజర్వ్ చేయమని ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ పీవీడీ ఇచ్చుంటే డైరెక్ట్ ఏదైతే మనకి బ్యాడ్ డెట్స్ ఉండేనో అందులో నుంచి మనకి మైనస్ అవుతుండే. సో డిప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చినారు. సో ఫిక్స్డ్ అసెట్స్ మీద డిప్రిసియేషన్ ఎంత ఇచ్చినారు, 3% ఇచ్చినారు. సో అందుకే 3% చేసి తీసుకున్నాము. మళ్ళీ ఫర్నిచర్ ఇచ్చినారు. సో ఫర్నిచర్ ఎంత మనకి ఏం చేయమన్నారు, ఫర్నిచర్ ని మనకి డిప్రిసియేషన్ 500 చేయమన్నారు. సో డైరెక్ట్ 500 చేయమన్నారు కాబట్టి డైరెక్ట్ 500 తీసుకున్నాం. మీకు డౌట్ రావచ్చు, ఫర్నిచర్ అని ఇచ్చే అమౌంట్ ఇస్తే అసెట్ కదా ఎందుకు తీసుకున్నాం అని చెప్పి. ఇది అడ్జస్ట్మెంట్స్ లో మనకి స్టార్టింగ్ నుంచి మనం రీడ్ చేస్తే అడ్జస్ట్మెంట్ డిప్రిసియేషన్ ఫిక్స్డ్ అసెట్స్ బై 3% అండ్ ఫర్నిచర్ బై 500 అన్నారు. సో అందుకే ఇక్కడ ఫర్నిచర్ ని 500 డిప్రిసియేషన్ చేయమంటున్నారు కాబట్టి తీసుకున్నాం.
నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్ అనేది ఏదైతే మనకి ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చిందో దాన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. మళ్ళీ బ్యాడ్ డేట్స్ రికవర్ అయింది మనకి ఇన్కమ్ కాబట్టి 1000 రూపీస్ రాసుకున్నాము. నెక్స్ట్ ఈ నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది మనం ఎక్కడ తీసుకెళ్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ లో నెట్ ప్రాఫిట్ దగ్గర తీసుకుని వెళ్తాం. వెళ్ళిన తర్వాత డ్రాయింగ్స్ ఇచ్చినారు కదా వీళ్ళిద్దరు ఇంట్రెస్ట్, సో అవి రెండు రాసుకుంటాం. రాసుకుని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 6% చేయమన్నారు వాళ్ళ క్యాపిటల్స్ మీద. సో క్యాపిటల్స్ మీద 6% ఇద్దరివి చేస్తే వచ్చిన అమౌంట్స్ మళ్ళీ జనరల్ రిజర్వ్ తీసుకుంటాం. ఇక్కడ 2 సైడ్స్ టోటల్ చేస్తాము. చేసిన తర్వాత మనకి ఈ ఆపోజిట్ సైడ్ ది మైనస్ చేస్తే 23,000 వస్తుంది. దాని మీద 1/2 అంటే 1:1 కాబట్టి 1/2 తీసుకుంటాము. సో అది చేస్తే మనకి 11,600 అనేది మనకి ఏంటిది వీళ్ళవి క్యాపిటల్స్ అన్నమాట ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ లో. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ అసెట్ సైడ్ కంప్లీట్ చేసుకోవాలి. క్యాష్ ఇంకా బ్యాంక్ బ్యాలెన్సెస్ రాసేసుకున్నాము, స్టాక్ రాసేసుకున్నాం. మళ్ళీ డెటార్స్ మీద మనకి బ్యాడ్ డేట్స్ రిజర్వ్ మైనస్ చేసేది ఉంది అది చేసుకుని 37,600 అవుటర్ కాలం వేసుకుని ఫిక్స్డ్ అసెట్స్ అమౌంట్ యాక్చువల్ వేసుకున్న తర్వాత డిప్రిసియేషన్ అమౌంట్ ని మైనస్ చేసి అవుటర్ కాలం లో వేసుకోవాలి. మళ్ళీ ఫర్నిచర్ ది యాక్చువల్ అమౌంట్ వేసుకుని దాని మీద డిప్రిసియేషన్ 500 అన్నారు కదా, సో అది చేసి అవుటర్ కాలం లో యాక్చువల్ అమౌంట్ వేసుకోవాలి. తర్వాత లయబిలిటీ సైడ్ కి వెళ్ళి ట్రేడ్ క్రెడిటార్స్ అన్నారు కదా, సో అది మనకి ఏంటిది 30,000 లయబిలిటీ అది తీసుకున్నాము. 6% లోన్ ఫ్రమ్ గంగా అనేది కూడా లయబిలిటీ 10,000. మళ్ళీ ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ లోన్ కూడా మనకి లయబిలిటీ 600. శాలరీస్ పేయబుల్ 2,000. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ మనకి ఏం చేయమన్నారు, సో జనరల్ రిజర్వ్ కి ఏదైతే కరెంట్ ఇయర్ ప్రొవిజన్, సో కరెంట్ ఇయర్ ప్రొవిజన్ ని మనం ఏం చేస్తాం దీనికి యాడ్ చేస్తాం అన్నమాట. సో కరెంట్ ఇయర్ ప్రొవిజన్ అంటే ఏంటిదంటే మనకి ఇక్కడ ఏదైతే మనకి నార్మల్ గా ఇక్కడ ఏదైతే 5,000 ఉందో అది మనం ఇది తీసుకున్నాం. తర్వాత అడ్జస్ట్మెంట్స్ లో ఏదైతే మనకి కరెంట్ ఇయర్ ప్రొవిజన్ ఉందో, కరెంట్ ఇయర్ కదా అడ్జస్ట్మెంట్స్, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెంట్ ఇయర్ అన్నట్టు. ఇవి బాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లాస్ట్ ఇయర్ వి. సో ఇప్పుడు కరెంట్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేసాము యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత గంగాది యమునది క్యాపిటల్స్ తీసుకున్నాము. తీసేసుకొని మళ్ళీ కరెంట్ అకౌంట్స్, సో కరెంట్ అకౌంట్స్ ఇద్దరు ఇచ్చినారు కదా, సో గంగాది ఎంత ఇచ్చినారు 8,000 ఇచ్చినారు. మళ్ళీ దానికి ఆమె ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాడ్ చేసి నెట్ ప్రాఫిట్ ని యాడ్ చేసిన తర్వాత డ్రాయింగ్స్ ని మైనస్ చేసి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ని మైనస్ చేస్తే అప్పుడు మనకి ఎవరిది వచ్చింది గంగాది వచ్చింది. నెక్స్ట్ యమునాది చేయాలి. యమునాది ఇప్పుడు మనకి గంగాది ఎందుకు కరెంట్ అకౌంట్స్ కూడా చేసామంటే ఇక్కడ వాళ్ళిద్దరిది మెన్షన్ చేసినారు కాబట్టి. సో నెక్స్ట్ ఇప్పుడు గంగాది 8,000 మనం చేసేసాం కదా. నెక్స్ట్ యమునాది ఎంత అంటున్నారు ఇక్కడ 6,000 అంటున్నారు. సో యమునాది 6,000 తీసుకున్నాము. సో 6,000 తీసుకొని అందులో నుంచి లెస్, సో మైనస్ చేస్తాం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఆమెది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే ఏంటిది తన క్యాపిటల్ మీద మనం 6% చేస్తే వచ్చిన అమౌంట్, సో అది మైనస్ చేసుకుని మళ్ళీ నెట్ ప్రాఫిట్ ఏదైతుందో దాన్ని కూడా మైనస్ చేయాలి. చేసినాక ఆ వచ్చిన అమౌంట్ ఏదైతుందో అందులో నుంచి డ్రాయింగ్స్ మైనస్ చేయాలి. డ్రాయింగ్స్ ని మైనస్ చేసి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మైనస్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ని బయట కాలంలో వేయాలి. సో మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఏంటిది ఇన్ని గణం చేసాము ప్రీవియస్ ప్రాబ్లమ్ లో అలా చేయలేదు కదా అని. సో ఇక్కడ మనకి జనరల్ రిజర్వ్ అనేది బాక్స్ లో ఒకటి ఇచ్చినారు, మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ లో ఒకటి ఇచ్చినారు. సో ఆ రెండు యాడ్ చేసి బయట వేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేసినామంటే వాళ్ళ క్యాపిటల్స్ డైరెక్ట్ గా రాసేసినాం, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎందుకు క్యాపిటల్స్ డైరెక్ట్ గా రాసేసి కరెంట్ అకౌంట్స్ ఎందుకు ఇలా లాగ్ చేసినామంటే ఇది ఏంటిదంటే మనకి ఇక్కడ కరెంట్ అకౌంట్స్ మెన్షన్ చేసినప్పుడు నేను చెప్పిన కదా ప్రీవియస్ ప్రాబ్లమ్ లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకవేళ కరెంట్ అకౌంట్ ఏదైతే క్యాపిటల్ అకౌంట్ ఫిక్స్డ్ ఉంటే మనం ఏం చేస్తాం అన్ని అడ్జస్ట్మెంట్స్ కరెంట్ అకౌంట్స్ లో చేస్తామని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి క్యాపిటల్ అకౌంట్స్ ఫిక్స్డ్ ఉన్నాయి, అందుకే కరెంట్ అకౌంట్ ది బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చినారు మనకి వీళ్ళిద్దరిది. సో అందుకే మనం ఏం చేస్తాం ఏమన్నా దాంట్లో యాడ్ చేసేది ఉంటే అన్ని కరెంట్ అకౌంట్ అమౌంట్ కి యాడ్ చేస్తాం, క్యాపిటల్ అకౌంట్ అమౌంట్ కి యాడ్ చేయము. అదే ఒకవేళ లేదు కరెంట్ అకౌంట్ ఏం అమౌంట్ మెన్షన్ చేయకపోయి ఉంటే ఈ గంగా క్యాపిటల్ ఏదైతుందో దీనిలోనే ఇవన్నీ యాడ్ మైనస్ లు చేస్తుండే. ఇక్కడ అలా లేదు, ఈ క్యాపిటల్ అకౌంట్స్ ఫిక్స్డ్ ఉంది కాబట్టి క్యాపిటల్ నేమ్ కదిలేకుండా అలానే రాసేసి కరెంట్ అకౌంట్ లో చేసాం అన్ని అడ్జస్ట్మెంట్స్. ప్రీవియస్ ప్రాబ్లం ఏముండే మనకి మొత్తం క్యాపిటల్ అకౌంటే ఉండే, కరెంట్ అకౌంట్ ఏం ఇన్వాల్వ్ లేకుండా. అంటే అక్కడ ఏంటిది కరెంట్ అకౌంట్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఆర్ ఫ్లక్చువేటింగ్, ఇక్కడ ఏంటిది క్యాపిటల్ అకౌంట్స్ ఆర్ ఫిక్స్డ్, అందుకే అడ్జస్ట్మెంట్స్ అన్ని కరెంట్ అకౌంట్స్ లో చేసాం ఇద్దరివి. సో ఇలా మనం చూసుకోవాలి కరెంట్ అకౌంట్స్ ఎప్పుడు వస్తాయి క్యాపిటల్ అకౌంట్స్ ఎలా వస్తాయని. సో ఇక్కడ వాళ్ళు ఇది ఇచ్చిండ్రంటే మనకి ఏంటిది క్యాపిటల్ అకౌంట్స్ అనేవి ఫిక్స్డ్ ఉన్నాయి, అందుకే కరెంట్ అకౌంట్స్ లో చేయండి అని చెప్పి ఇచ్చినట్టు. సో ఇది మనకి 4th యూనిట్. నెక్స్ట్ వీడియోలో 5th యూనిట్ స్టార్ట్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.